గత బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు గుర్తింపు పొందిన టైప్ రైటింగ్ కంప్యూటర్ అసోసియేషన్ సభ్యులు. గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లో టైపింగ్ స్టెనోగ్రాఫర్ పోస్టులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో 2000 టైపింగ్ స్టెనోగ్రాఫర్ పోస్టులను ప్రభుత్వం ప్రకటించింది. నిరుద్యోగులను ఆదుకుందని గుర్తు చేశారు. గత 10-15 సంవత్సరాల నుండి గ్రూప్ 4 నోటిఫికేషన్స్ లో అరాకొరా పోస్టులు ఇచ్చేసి నిరుద్యోగులకు నిరాశ కలిగిస్తున్నాయి గవర్నమెంట్స్. అలా కాకుండా మా డిమాండ్ ఏంటంటే, ఏదైతే 5 సంవత్సరాలకు ఒకసారి జంబో నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటారు, నిరుద్యోగులు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు ఈ నోటిఫికేషన్స్ కోసం. ఏదైతే టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు ప్రతి నోటిఫికేషన్లో అరాకొరా ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నాయి. అట్లా కాకుండా నంబర్ ఆఫ్ పోస్ట్స్ ఇంక్రీజ్ చేసి, అదేవిధంగా పోస్టులు పెంచి నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే గ్రూప్ 3 ఉందో, ఆ గ్రూప్ 3లోనైనా అట్లీస్ట్ పోస్టులు పెంచేసి ఇంక్రీజ్ చేసి నిరుద్యోగుల్ని ఆదుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఈ రీసెంట్గా తమిళనాడులో దగ్గరగా 2000 పైచిలకు టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు రిలీజ్ చేశారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అక్కడ గవర్నమెంట్ ఇదే తరహాలో 2000 పైన చిలుకు పోస్టులు ఏదైతే రిలీజ్ చేసి అక్కడ నిరుద్యోగులని ఆదుకుంటున్నాయి. అదే తరహాలో మన రాష్ట్రంలో కూడా నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పి నంబర్ ఆఫ్ పోస్టులు ఇంక్రీజ్ చేసి న్యాయం చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మా టైపిస్ట్ స్టెనోగ్రాఫర్స్ పోస్టుల గురించి, మా సమస్య గురించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. గత గవర్నమెంట్లో కంప్లీట్గా నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లో అయినా సరే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి టైపిస్ట్ పోస్టులు, స్టెనోగ్రాఫర్ పోస్టులు ఇంక్రీజ్ చేసి నిరుద్యోగులను ఆదుకుంటారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.